ఒకవైపు భర్త గురించి మాట్లాడుతూ ఏడుస్తున్న సునీతమ్మ గారిని లేదు హై డ్రామా క్రియేట్ చేస్తున్నారు, అవన్నీ డ్రామా ఏడుపులు అని చెప్పేసి కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు మాట్లాడడం జరుగుతుంది. నిజంగానే అదంతా డ్రామా అంటారా? ఇప్పుడు పొన్నం ప్రభాకర్ వాళ్ళ డాడీకి మొన్న రీసెంట్గా దండేసి రావడం జరిగింది. అంటే నీకు తండ్రి మీద ప్రేమ లేదు. ఇప్పుడు ఈమె ఇంట్లో ఉన్న మనిషిని రోడ్డు మీదకి తెచ్చి మేము ఫీల్డ్లో తిప్పుతుంటుంటే నీకు ఎందుకు అంత భయం? అంటే మీరు ఓడిపోతారనే భయం ఉంది, కానీ ఆమె సానుభూతికి ఏడ్చింది. సానుభూతికి ఎవరు ఏడవరు, గుర్తొస్తేనే ఏడుస్తారు. ఎందుకంటే ఇన్ని రోజులు ఆయన ఆమెను ఇంట్లో పెట్టి పిల్లల్ని రోడ్డు మీద రాకుండా చేసుకొని ఆయన ఫీల్డ్, ఆయన రాజకీయం ఆయన చేసిండు. ఆయన మనకి ఏంటంటే దూరం అయినాక ఆమెను బయటికి తీసుకొని వచ్చినాము, ఆమెను ఫీల్డ్లో తిప్పుతున్నాం. దాన్ని కూడా రాజకీయం చేయడం ఏంది? సానుభూతి ఏం సానుభూతి? ఇప్పుడు ఆమెకు దుఃఖం వచ్చింది. ఇన్ని రోజులు నా పక్కన ఉన్న మనిషి, ఇప్పుడు నా పక్కన నా భార్య ఉంటుంది, నేను చనిపోయినా అనుకో, నా భార్యకు కూడా దుఃఖం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ భార్య చచ్చిపోయింది అనుకో, ఆయనకు దుఃఖం ఉండదా?